ఏలూరు జిల్లా వాసులను పెద్దపులి బెంబేలెత్తేస్తుంది. ద్వారకా తిరుమల మండలం దేవినేనివారిగూడెంలో పెద్దపులి సంచారంతో స్థానికులు హడలెత్తిపోతున్నారు. అర్ధరాత్రి సమయంలో గ్రామంలోని 2 ఆవులు ఒక దూడపై పులి దాడి చేసింది. తెల్లవారుజామున పొలంలోకి వెళ్లిన రైతులు గాయపడిన ఆవులను చూసి పులి దాడి జరిగినట్టుగా గుర్తించారు. ఘటనా స్థలంలో పులి పాదముద్రలు గుర్తించారు. అయితే దెందులూరు, ద్వారకా తిరుమల, నల్లజర్ల మండలాల్లో పులి ఎక్కువగా సంచరిస్తుంది. పులి కదలికలను గుర్తించేందుకు ఇప్పటికే అటవీ శాఖ అధికారులు 6 బృందాలుగా గాలిస్తున్నారు. రోజుకు 40 కిలోమీటర్ల పరిధిలో పులి సంచారం కొనసాగడంతో బోను ఏర్పాటు చేసేందుకు అనువైన ప్రాంతాన్ని పరిశీలిస్తున్నారు. పులి సంచారంతో స్థానిక ప్రజల్లో భయాందోళన నెలకొంది. పొలాలకు వెళ్లాలంటే రైతులు భయభ్రాంతులకు గురవుతున్నారు. పులిని త్వరగా బంధించాలని అధికారులను కోరుతున్నారు. ఇక ఒక్కో చోట ఒక్కో రకంగా పులి పాదముద్రలు సంచరించేందుకు పెద్ద పులి ఒక్కటేనా రెండా అనే అనుమానం కలుగుతోంది. గత వారం రోజులుగా బుట్టాయిగూడెం, నల్లజర్ల, ద్వారకా తిరుమల, దెందులూరు మండలాల్లో పెద్ద పులి సంచరిస్తున్నట్లు సమాచారం. నిన్న దెందులూరు మండలం మెదినరావుపాలెంలో పులి పాదముద్రలను రైతులు గుర్తించారు. రైతులు వెంటనే అటవీ శాఖకు సమాచారం అందించారు. పాదముద్ర ఆధారంగా పెద్ద పులి సంచరిస్తున్నట్టు అటవీ శాఖ అధికారులు నిర్ధారించారు. 13 సెంటీమీటర్ల పైగా పాదముద్రలు ఉంటే పులి సంచారం ఉన్నట్లు నిర్ధారిస్తారు. 4 రోజుల క్రితం నల్లజర్ల మండలం పుల్లలపాడులో ఆవు దూడలపై పులి దాడి చేసింది. అనంతరం ద్వారకా తిరుమలలో మండలంలో ఆవులపై దాడి చేసి తినేసింది. రాత్రి మరోసారి ద్వారకా తిరుమల మండలం దేవినేనివారిగూడెంలో ఆవులపై పులి దాడి చేసింది. నేను తిమ్మాపురం మాది రావణగూడెం రెవెన్యూలో దినర్గూడెం గ్రామ శివారులో మాది ఫీల్డ్ ఉంది. మేము అక్కడ మా ఆవులని అక్కడ కట్టేసి మేపుతూ ఉంటాం. పొద్దున్న వచ్చేటప్పటికి మా ఆవులన్నీ చిందరవందరగా ఉండి ఒక ఆవు మీద పులి అటాక్ జరిగింది. దీనికి సంబంధించి మేము సంబంధిత అధికారులు తెలియజేసాం. వాళ్ళు వచ్చి చూశారు, ఇది పులి అటాక్లోనే ఉంది, కాకపోతే మేము కన్ఫర్మ్ చేసుకోలేదని చెప్పారు. మాకేంటంటే ఈ పులి సంచారం విషయం తెలిసిన కాడి నుంచి కూడా మేము కొంచెం భయాందోళనకు గురవుతున్నాం. మేము ఆవులే కాకుండా పంటల గట్లకి కూడా రేత్రిపూట మేము తిరగడానికి గట్ట ఇబ్బంది అవుద్ది. వాళ్ళు ఇక ఏలూరు జిల్లాలో పెద్ద పులి సంచరిస్తున్నట్టుగా అయితే తెలుస్తోంది. ద్వారకా తిరుమల మండలం దేవినేనివారిగూడెంలో పెద్ద పులి సంచారంతో స్థానికులు హడలెత్తిపోతున్నారు. అర్ధరాత్రి సమయంలో గ్రామంలోని 2 ఆవులు ఒక దూడపై పులి దాడి చేసింది. తెల్లవారుజామున పొలంలోకి వెళ్లిన రైతులు గాయపడిన ఆవులను చూసి పులి దాడి జరిగినట్లుగా గుర్తించారు. ఘటనా స్థలంలో పులి పాదముద్రలు గుర్తించారు. ఇక ఇదే అంశానికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి బ్రహ్మం అందిస్తారు. బ్రహ్మం, చెప్పండి. ప్రతిభ ఏలూరు జిల్లా మండలంలో పులి సంచారంతో గత 2-3 రోజుల బట్టి కూడా ఇటు రైతులు అయితే కంటిపేద కొనుక లేకుండా ఉన్నారు. ఏదైతే పులి సంబంధించినటువంటి పాదముద్రలు ఉన్నాయో ఆ ముద్రికలకు సంబంధించి ఇప్పటికే ఫారెస్ట్ అధికారులు పులి సంచరిస్తుందని వాళ్ళు నిర్ధారించడం జరిగింది. ఏదైతే పులి సంచరిస్తున్నటువంటి ఆ గ్రామాలు ఉన్నాయో ఆ గ్రామాలు కూడా జాగ్రత్తగా ఉండాలని చెప్పి కూడా హెచ్చరికలు జారీ చేయడం జరిగింది. ముఖ్యంగా మనం తీసుకుంటే నిన్న మొన్న చూసుకున్నట్టయితే ద్వారకతిరం మండలంలోనే పెరిగూడెం గ్రామం శివారులో ఉన్నటువంటి పశువులపై దాడి చేయడం, అదేవిధంగా తాజాగా రాత్రి పూట ఏదైతే దేవినేనివారిగూడెం ఉందో దేవినేనివారిగూడెం సంబంధించి గ్రామ శివారులో ఉన్నటువంటి పశువులపై
దాడి చేయటం, ఈ రెండు ఘటనలతో ఇటు ద్వారకపురం మండలంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా భయాందోళనకు గురవుతున్నారు. రైతులు ఆ పొలాలకు వెళ్ళాలంటే భయపడే పరిస్థితి ఉంది. అదేవిధంగా మనం చూసుకున్నట్లయితే గత 5 రోజుల క్రితం చూసినట్లయితే ఇటు కొయ్యలగూడెం, బుట్టాయిగూడెం మండలాల్లో కూడా పులి సంచరించడం, అదేవిధంగా అక్కడ మూగజీవాలపై దాడి చేసి చంపడం కూడా జరిగింది. ముఖ్యంగా చూసుకున్నట్టు ఏలూరు జిల్లా వ్యాప్తంగా చూసుకున్నట్టు సుమారుగా ఎక్కడైతే ఫారెస్ట్ ఉందో ఆ ఫారెస్ట్ సంబంధించినటువంటి మండలాల్లో ఉన్నటువంటి గ్రామ శివారులో పులులు సంచరిస్తుందన్న వార్త రావడంతో గ్రామ ప్రజలు బయటికి వెళ్ళాలంటే భయపడుతున్నారు. అదేవిధంగా ఏదైతే రైతులు ఉన్నారో రైతులకు సంబంధించిన అరటి తోటలు కావచ్చు, పామాయిల్ తోటలు కావచ్చు, లేకపోతే మొక్కజొన్న, పొగాకు, ఈ రైతులు పండించే ఏదైతే పంట ఉందో పంట చేతికి వస్తున్నటువంటి తరుణంలో ఈ పులులు సంచరించడం, అదేవిధంగా ఆ పులులతో భయపడినటువంటి రైతులు పొలాలకు వెళ్ళాలంటే భయపడుతున్నారు. ముఖ్యంగా ఈ అన్ని ప్రాంతాల్లో కూడా ఇటు దేవినేనిమరగూడెం కావచ్చు, లేకపోతే పెరుగుగూడెం కావచ్చు, లేకపోతే ముంజులూరు గ్రామాలు సంబంధించి కావచ్చు, పులులు సంచరిస్తున్నటువంటి ప్రతి ప్రదేశంలో కూడా ఇప్పటికే వైల్డ్ లైఫ్ ఫారెస్ట్ సంబంధించిన అధికారులు తనిఖీలు చేశారు. అక్కడ ఆ పులి యొక్క పాదముద్రలు స్వీకరించి ఇది పులే జాడలు ఉన్నాయని చెప్పేసి నిర్ధారించడం జరిగింది. ఇదే నేపథ్యంలో ఎక్కడైతే పులులు సంచరిస్తున్నాయో ఆ ప్రాంతాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని, అదేవిధంగా పులులు బంధించేందుకు బోన్లు ఏర్పాటు చేయాలని ఇక్కడ ఉన్నటువంటి రైతులు అయితే పెద్ద ఎత్తున డిమాండ్ చేస్తున్నారు. రైట్ బ్రహ్మం, థ్యాంక్స్ ఫర్ ది డీటెయిల్స్.